ఈరోజు చింతపిందలు రొయ్య పొట్టు కూర చేసి పెడతా. ఈ కాయలు వేస్తే బాగుండవు, ఇత్తనం ఉంటది కదా, ఇత్తనం ఒగురుగా ఉంటది. ఇత్తనం పట్టకుండా ఉండే పిందలు వేసుకొని రొయ్య పొట్టు వేసుకొని కూర చేసుకుందాము. దీన్ని చూడండి, రొయ్య పొట్టు చింతపిందెల కూర. దానికి రొయ్య పొట్టుని నీట్గా ఏరుకొని గొర్రెలు చేపలు ఈ పుల్లలు ఎన్ని ఉంటాయి శుభ్రం చేసుకొని ఆడబెట్టుకోవాలి. ఏరు పెట్టుకున్న రొయ్య పొట్టుని బాండిలు పెట్టి దోరగా ఏం చేసుకొని కడిగి పక్కన పెట్టుకుందాం. ఉషా బాండిలు పెట్టమ్మా. సరే అత్తమ్మా. రొయ్య పొట్టు బాండిల్లో పోసేసుకొని దోరగా వేయించుకుందాం. తిప్పుకుంటా దోరగా వేయించాలి. ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది. సన్న మంట పెట్టుకొని తిప్పుతా దోరగా వేయించుకోవాలి రొయ్య పొట్టుని. ఇది నెల్లూరులో అందరూ ఇష్టపడతారు. రొయ్య పొట్టు వంకాయ వండుకోవచ్చు, రొయ్య పొట్టు మునక్కాయ వండుకోవచ్చు, చామగడ్డ మునక్కాయ రొయ్య పొట్టు వండుకోవచ్చు. రొయ్య పొట్టు వేగిపోయింది. ఇది ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఎక్కువ వేగింది అనుకో మళ్ళీ మాడిపోతే బాగుండదు. ఇట్టాగాల రొయ్య పొట్టు వేగిపోయింది. ఇక దించి కడిగి పక్కన పెట్టేసుకుందాం. అత్తమ్మ లేతకాయలు కోసుకురామనింది కదా, ఇదిగో ఇది ఇలా గింజలు లేకుండా ఇలా ఉంటే బాగుంటుంది అనమాట. ఇదో పిందెలు అంటే ఇలా ఉండాలన్నమాట. అంటే గింజ కట్టకుండా ఇంచితే చూడండి ఇలా ఉంటే రొయ్య పొట్టులో వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇది ఇలా ఉండాలి. దీంట్లో గింజ కట్టదు. ఇంకా గింజలు ఉండే అయితే మనం పచ్చడికి బాగుంటుంది. ఇది రొయ్య పొట్టు చింతపిందెలు కాబట్టి ఇలా ఉండాలంట. ఈ రొయ్య పొట్టుని నీళ్ళల్లో వేసి బాగా గుంజి పెట్టుకోవాలి. సన్న ఇసుక ఉంటుంది అందుకొని 2-3 సార్లు గుంజుందే ఇసుక పోదు. అప్పుడు గుంజితే వచ్చేస్తుంది అత్తమ్మా. అంత కిందకి వెళ్ళిపోతుంది, అంత కిందకి పోతుంది. అప్పుడు బాగుంటుంది. గుంజలేదనుకో అసలు నోట్లో పెట్టుకోలేము, కరకర అంటది కదా. అది మరీ గట్టిగా పిండకూడదు, ఇరిగిపోద్ది. జస్ట్ అలా పెట్టి ఊరికే జాడిచ్చినట్టు వేసి దాంట్లో వేయాలి, అంతే కదా అత్తమ్మ. రొయ్య పొట్టు చింతపిందులు కూరకు కావలసినవి రొయ్య పొట్టు, చింతపిందులు, టమోటాలు, ఎర్రగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, కారము. సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. ఇంతకు మించి కాకుంటే రొయ్య పొట్టు కడుక్కోవటము 4-5 సార్లు కడగాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, తొందరగా అయిపోతుంది కూర. నూనె పోయమ్మా. చూడు చిన్నమ్మ ఎంత పోయాలి. పోయి కొంచెం కొంచెం మెంతులు వేసుకోవాలా, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఎర్రగడ్డలు మగ్గిపోయినాయి అంటే ఉడికినాయి ఎర్రగడ్డలు. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. కరేపాకు కూడా ఏమో. ఈ కూరకి టమాటాలు ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకోవాలి. టమాటా కొంచెమే అవుతుంది కాబట్టి. టమాటాలు మగ్గిపోయినాయి. పసుపు, కారం, ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి. ఇంకొంచెం కూడా నీసు వాసన లేకుండా చాలు.
నాకు వద్దులే. కారం చూసుకొని వేసుకోండి, ఎక్కువే పడుతుంది చింతపిందెలు కదా. అదే చూసుకొని పులుపుని బట్టి కారం మళ్ళీ అందులో టమాటాలు కూడా వేసుకున్నాం. సరిపోద్దా? సరిపోతుంది. మళ్ళీ చూసుకొని తర్వాత వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువ అయితే తినలేం కదా, ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చు. టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం అన్నీ వేసేసాం. అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు రొయ్యి పొట్టు వేసుకోవాలా. రొయ్యి పొట్టు వేసేయము. రొయ్యి పొట్టుని బాగా 4-5 సార్లు కడిగేసాము. ఇసుకంతా బాగా వచ్చేసి నీట్గా అయిపోయింది. రొయ్యి పొట్టు అంతా కలిసిపోయింది. ఇప్పుడు చింతకాయలు వేసుకోవాలి. కన్నా కొంచెం నీళ్ళు పోసుకున్నాము. కొంచెం నీళ్ళు పోసి చింతపిందలు వేసేసుకుంటే కొంచెం సరిపోతాయి. నీళ్ళు పోసుకోవాలి కూర కాబట్టి, చింతకాయలు ఉడికేదానికి సరిపోతుంది. అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ చింతపిందలు వేసుకుందాం. చింతపిందలు వేసేసుకుంటే ఉడిగిపోతాయి. వేసి పులుపు అంత బాగా దిగుతుంది, బాగుంటుంది. శుభ్రంగా ఇవి కూడా కడిగి పెట్టుకున్నాం. వేసి మధ్యలో వేసి పిందలు గింజే లేదు చింతపిందల్లో అలాంటి పిందలే వేసుకోవాలి కూరకి. 5 నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోయి అంతా ఎగురుకోబోతుంది. అప్పుడు చింతపిందలు రొయ్యి పొట్టు ఎగురు. ఆ చింతపిందలు ఉడికిన దాకా ఉంచి చూసుకొని దించేసుకునేదే. చూసుకొని దించేసుకుందాం. కూర రెడీ అయిపోయినట్టే. ఒక 5-6 పాయలు తెల్లగడ్డలు దంచి వేసుకుంటే నీసు వాసన లేకుండా బాగుంటుంది రుచిగా. కచ్చా పచ్చగా దంచుకోవాలా? కచ్చా పచ్చగా దంచి ఒక 5-6 తెల్ల పాయలు, తెల్ల గడ్డలు కాదు, తెల్ల పాయలు ఈ విధంగా రావాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే వాసన, కమ్మటి వాసన ఇంకా బాగుంటుంది. లాస్ట్లో వేసుకోవాలా. ఉడికేటప్పుడు కొంచెం వేసినా లాస్ట్లో కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కూర అయిపోయింది, ఇంకా దించేయటమేను. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు మాత్రం మర్చిపోకుండా వేసుకోండి. రెడీ అయిపోయింది. తిని చూసి చెప్పండి. తినండి. సరే అత్తమ్మా. వాసన చూసి ఈ పెద్దోళ్ళ నాటి వంటలు ఒక రోజు మా అత్త నాకు చేసి పెట్టింది. దీన్ని చూస్తే బాగుండింది. అప్పటి నుంచి నేను కూడా ఇదే చేసుకుంటాను. చింతకాయలు వచ్చినప్పుడు ఈ కాలమే చింత పిన్నలు ఉంటాయి కాబట్టి ఈ కాలం చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, చింతపిందులు రొయ్యి పొట్టు కూర సూపర్ గా వచ్చింది. చూడండి, పుల్లగా కారం కారంగా భలే ఉంది. మీరు కూడా చింతపిందులు దొరికితే చేసుకొని తినండి. మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.